సో ఈరోజు మనం బ్రాంచెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అజిత, మీరు ఒక ఇష్యూ చెప్పారు కదా, ఏది? నేను యాక్చువల్ గా నిన్న మ్యాక్ లో ట్రై చేశానండి. సో అది రావట్లేదు, మరి ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు. గూగుల్లో ట్రై చేశాను చూసి యూట్యూబ్స్. సో అది యాక్సెప్ట్ చేయట్లేదు, మరి ఏంటి బ్రూ సంథింగ్ ఏదో ఇన్స్టాల్ చేయాలనుకుంటా కదండి. అది వస్తుంది. అవును, కరెక్ట్. సో అది తీసుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అయ్యానండి. ఒక్క నిమిషం. ఓకే. So is any other doubts, Madhavi? Are you able to do the practicals? Actually, I was too busy past 2 days. Okay, fine. No I didn't check actually. Okay, no problem. Weekend మీకు ఫ్రీగా ఉంటుంది కదా, వీకెండ్ ట్రై చేయండి. ఒక 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది అంత. ఇప్పుడు మీరు చెప్పిన మేము ప్రాక్టీస్ ఎట్లా చేయాలండి? లైక్ మీరు ఇచ్చిన కమెంట్స్ నేను ట్రై చేశాను యాక్చువల్ గా. నాది ఇంకో ల్యాప్టాప్ ఉంది, సో దాంట్లో ట్రై చేశాను. దాంట్లో వర్క్ అయింది మొత్తము విండోస్ లో. సో ఇంకా ప్రాక్టీస్ ఎట్లా చేయాలండి? లైక్ డిఫరెంట్ గా అంటే సేమ్ ఇదే మనం ఏమైతే మనం క్లాస్ లో మనం ఏమైతే చేస్తామో, సో అదే విధంగా మీరు ప్రాక్టికల్స్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అట్లా చేసాము. నేను అనేది ఏంటంటే లైక్ కొత్తగా సేమ్ మీరు. ఓకే, ఫైన్. సో మీకు అలా ఉన్నప్పుడు అంటే ఇది ఓన్లీ రిపాజిటరీ కాబట్టి దీనికి పెద్ద అవసరం లేదు. ఒక రిపాజిటరీలో మనం ఏం చేస్తాం అంటే జస్ట్ కోడ్ ని మేనేజ్ చేస్తాం కదా, కోడ్ ని కంపైల్ చేయడం, కోడ్ ని మనం రిపాజిటరీలో ప్లే చేయడానికి మాత్రమే వాడతాం. అంతకుమించి మనం ఎక్కడ వాడతాం. సో రియల్ టైం లేదు. సో నెక్స్ట్ మనం కమింగ్ క్లాసెస్ వస్తాయి కదా, జెన్కిన్స్ ఒకటి, డాకర్ ఒకటి, క్యూబర్నెటిస్, క్లౌడ్. సో వీటిలో నేను మీకు డిఫరెంట్ టాస్క్లు ఇస్తాను, సరేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇన్స్టాల్ హోమ్ బ్రూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్రెడీ దెన్. ఓకే, నేను అదే చేశానండి. చూద్దాం. అక్కడ లింక్ ఇచ్చారు కదా కింద, ఇన్స్టాల్ హోమ్ బ్రూ అనేది కాపీ చేయాలి. సో కాపీ చేసి టెర్మినల్ లోకి వెళ్ళాలండి. టెర్మినల్ లోనే పేస్ట్ చేశాను. టెర్మినల్ లో పేస్ట్ చేస్తే అసలు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళట్లేదు. ఒక్క నిమిషం, మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? ఎక్కడో ఎప్పుడో ఒకసారి చేసినట్టు గుర్తుంది. ఒక స్టూడెంట్ కూడా మ్యాక్ ఓఎస్ అప్పుడు నేను చేశాను. అప్పుడు వచ్చిందా అండి? అప్పుడు వచ్చినట్టు గుర్తున్నాను. స్క్రీన్ షేర్ చేస్తున్నారా మీరు? యాక్చువల్ గా నేను ఫోన్ లో అటెండ్. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో మీరు తర్వాత చూడండి ఒకసారి, లేకపోతే ఒక పని చేద్దాం. సో మీరు క్లయింట్ ఒక వర్చువల్ మిషన్ ఒకటి క్రియేట్ చేసుకోండి. విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుని AWS అకౌంట్ లో దాని నుంచి కూడా చేయొచ్చు, సరేనా? సో ఫస్ట్ వర్క్ అయిపోద్ది ల్యాప్టాప్. షూర్. ఒకసారి బ్రూ ఇన్స్టాల్ ఉంది కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి ఫస్ట్. లేదంటే వర్చువల్ మిషన్ నేను ఒకసారి రేపు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes చెప్తాను. So today, Suresh and Chandra, any doubts from your side? No, I'm good. Fine. Sure. So ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే బ్రాంచెస్. సో ఇక్కడ చూడండి. సో ఇప్పటి వరకు మన ప్రతిసారి ఏం చేసాం, ప్రతిసారి కూడా ఈ రిపాజిటరీ ఉంది కదా, మా లోకల్ మాస్టర్ లో నుంచి ఆర్జినల్ మాస్టర్ పుష్ చేసాం. కానీ రియల్ టైంలో మీకు డైరెక్ట్ గా యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ నుంచి దీనికి. సో అందువల్ల మనం ఏం చేయాలంటే, సో వీ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రాంచ్. సో మీరు ఆ బ్రాంచ్ కి మీరు కాన్ఫిగర్ చేసుకొని ఆ బ్రాంచ్ నుంచి మనం పుష్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో ఎందుకు గుడ్ ప్రాక్టీస్ అని అంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి డెవలపర్ కానీ ఎవరు హ్యావింగ్ దేర్ ఓన్ లోకల్ కాపీ.
Okay, everyone having their own local copy, so they can able to work on the different branches. And this is a new enhancement. ఎప్పుడైతే మనం ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసామో దాన్ని మనం న్యూ ఎన్హాన్స్మెంట్ గా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? అంటే న్యూ వర్షన్ అని. So let me go to our project. So where is our project here? Where is our project? Yeah, 8 a.m. right? 8 a.m. Yes. Yeah, 8 a.m. right? Yeah. So this is our project. This is our project. Just right click on the git bash. Automatically the terminal will open on the particular project location. Yes. Okay, now we are in the project. Okay, if you want to see the ls command, so that there is a file1.txt, and if you want to see the branches, if you want to see the git branch, so how many branches are available? So we are having only for one branch. Okay na? So we are going for one branch. So from now onwards, so we will go for the one more branch. So if you want to create a branch, so you need to create a git branch. Let's give the name is testing. సో నేనేం చేస్తానంటే, సో కొత్త ఎన్హాన్స్మెంట్ కి నేను ఒక టెస్టింగ్ అనే బ్రాంచ్ ఒకటి తీసుకొని, సో దాంట్లో మనం న్యూ చేంజెస్ అన్ని అప్డేట్ చేసేసి దాని నుంచి మనం పుష్ చేస్తాం టెస్టింగ్. yes. So if you see here, it branch. So there are two things. Okay, there are two things. సో ఇక్కడ మనం మీకు ఎలా కాన్ఫిగర్ అయింది అంటే ఆల్రెడీ డయాగ్రామ్ ఉంది కదా, దీన్ని చూద్దాం. సో ఇక్కడ టెస్టింగ్ బ్రాంచ్, ఇక్కడ dev 111 అలా ఎలా ఉందో నేను టెస్టింగ్ బ్రాంచ్ అని ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మన లోకల్ వర్క్ స్పేస్ దేనికి పాయింట్ అవుట్ అయింది, యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ లోకల్ వర్క్ స్పేస్ దేనికి పాయింట్ అవుట్ అయింది, మాస్టర్ బ్రాంచ్ కి. అవునా? కానీ మనం ఏం చేయాలి, న్యూ ఎన్హాన్స్మెంట్ మొత్తం మనం టెస్టింగ్ బ్రాంచ్ లో చేయాలి. సో అప్పుడు మనం మూవ్ చేయాలి కదా, మన వర్క్ స్పేస్ అంటే మన వర్కింగ్ ఏరియా మనం న్యూ బ్రాంచ్ కి పాయింట్ అవుట్ చేయాలి. yes. So how we can able to the point out? So git checkout, we check out branch name. So what is the branch name here? Testing. Yes, ls command. So అంటే ఇక్కడ ఏం వచ్చింది, ఆల్రెడీ మనకి టెస్టింగ్ అంటే లోకల్ మిషన్ లో ఏమేమి ఉన్నాయి ఫైల్స్, లోకల్ మిషన్ లో file1.txt ఉంది. అవునా? ఆ సేమ్ file1.txt ఈ బ్రాంచ్ కి పాయింట్ అవుట్ అయింది. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే చేసాం అంతే కదండి. మూవ్ కాదు, జస్ట్ పాయింటర్ అండి, అది జస్ట్ పాయింట్ నేను చెప్తాను. సో లెట్ మీ డ్రా ఎ స్మాల్ డయాగ్రామ్, యు కెన్ అండర్స్టాండ్. Fine. So yes. సో ఇక్కడ మనం ఏం చేసాం ఆల్రెడీ, ఇది మన లోకల్ మిషన్. ఓకేనా? ఈ లోకల్ మిషన్ లో సో రెండు సపరేట్ గా నేను తీసుకున్నాను, అంటే అమ్మాయికి అర్థం కావడం కోసం ఒక డిఫరెన్షియేట్ చేశాను. కానీ రెండు కూడా సేమ్ మిషన్ కే ఉన్నాయి. అవునా? సేమ్ లొకేషన్ లోనే ఉన్నాయి. అవునా? సో హియర్ వి ఆర్ హ్యావింగ్ ద వర్కింగ్ ఏరియా. And here we can call it as a repository. So one is for working area and another one is for the local repository. So instead of the local repository, local repository. సో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమున్నాయి, ఎగ్జిస్టింగ్ మనకి మాస్టర్ బ్రాంచ్ ఉంది కదా, లోకల్ మాస్టర్. సో మాస్టర్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇది మాస్టర్ బ్రాంచ్. ఓకే. సో ఇది మన ప్రాజెక్ట్ ఇది, రైట్? సో ఈ ప్రాజెక్ట్ లో మనకి
సో ఇక్కడ అంతకుముందు మనం ఏం చెప్పారు, సారీ కూడా పాయింట్ అవుట్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ అవుట్ చేసేస్తాం. అంటే డైరెక్ట్ గా బై డిఫాల్ట్ మనం ఏం పాయింట్ అవుట్ చేయకపోయినా సరే, సో మన వర్క్ స్పేస్ మనం ఓపెన్ చేసినప్పుడు మీరు గమనించారు కదా, ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు గమనించారు కదా, డైరెక్ట్ గా మన మాస్టర్ ఓపెన్ అయింది, అవునా? అంటే మన వర్కింగ్ ఏరియా ఈ యాప్ 8 AM ఉంది కదా, డైరెక్ట్ గా మాస్టర్ పాయింట్ అవుట్ అయింది. కానీ మన నెక్స్ట్ మనం ఏం చేసాం, we created a one more branch and we just explicitly point into our workspace. సో వర్క్ స్పేస్ కి ఎప్పుడైతే పాయింట్ అవుట్ ఉందో, ఆల్రెడీ ఇక్కడ మనకు file1.txt ఉంది కదా, file1.txt ఈ file.txt ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, సో we created a one more branch, ఒక బ్రాంచ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. సో దీనికే టెస్టింగ్ అంటారు. సో జస్ట్ ఇందా క్రియేట్ చేసాం అంతే కదా, టెస్టింగ్ చేసాం. కానీ మనకి అంతకుముందు మనకి ఎలా ఉంది వర్క్ స్పేస్, స్టిల్ చూడండి ఇక్కడ. సో బ్రాంచ్ క్రియేట్ చేసాం, బ్రాంచ్ క్రియేట్ చేసినా సరే గిట్ మాస్టర్ టెస్టింగ్ అని స్టిల్ మన వర్కింగ్ ఏరియా దేనికి పాయింట్ అవుట్ ఉంది, మాస్టర్ ఉంది, అవును. సో మనం ఇక్కడ మనకు మాస్టర్ కి ఎందుకు పాయింట్ అవుట్ చేయకూడదు, సపోజ్ మనం ఇక్కడ మాస్టర్ లో చేంజ్ చేసాం అనుకో, మాస్టర్ బ్రాంచ్ కి పుష్ చేస్తాం గిట్హబ్ లో, అవునా? అర్థమవుతుందా? సో మాస్టర్ బ్రాంచ్ కి పుష్ చేస్తాం. కానీ అందువల్ల మనం ఏంటంటే రియల్ టైమ్ లో ఎలా ఉండేది, నేను చెప్పాను కదా డయాగ్రామ్. సో డైరెక్ట్ గా మాస్టర్ బ్రాంచ్ కి ఓన్లీ పుష్ అనేది ఎక్కడ చేయకూడదు. సో ఓన్లీ యూ నీడ్ టు టేక్ అన్ అప్డేట్స్ ఓన్లీ, ఒక అప్డేట్స్ మాత్రమే తీసుకుంటాం. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనం ఏమైతే నెక్స్ట్ న్యూ ఎన్హాన్స్మెంట్ ఏమైతే చేస్తామో అవన్నీ ఫీచర్ బ్రాంచ్ కి చేస్తాం. ఈ ఫీచర్ బ్రాంచ్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ వర్కింగ్ ఏరియాలో డేటా ఉంది. సో ఆ వర్కింగ్ ఏరియాని మనం ఏంటంటే పాయింట్ అవుట్ చేస్తాం. సో పాయింట్ అవుట్ చేసే కమాండ్ ఏం తెలుసా, చెక్అవుట్ అంటారు, ఓకేనా? సో ఎప్పుడైతే మనం గిట్ చెక్అవుట్ అని ఇస్తామో, అర్థమవుతుందా? ఎందుకని గిట్ చెక్అవుట్ ఇచ్చాము, ఆల్రెడీ ఇక్కడ మాస్టర్ 2 కమిట్స్ ఉన్నాయి, ఇక్కడ కమిట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద కమిట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డేటా వచ్చేస్తుంది, అవునా? రైట్. సో బేస్డ్ ఆన్ ద కమిట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డేటా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఫిజికల్ డేటా ఉంది కాబట్టి ఆ ఫిజికల్ డేటా ఇక్కడికి రిఫ్లెక్ట్ అయ్యింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం న్యూ ఎన్హాన్స్మెంట్ చేస్తాం. ఇక్కడ న్యూ ఎన్హాన్స్మెంట్ నేనేం చేస్తానంటే, ఇక్కడ index.html అని ఒకటి తీసుకున్నాం. ఓకే, index.html ఒక న్యూ ఎన్హాన్స్మెంట్ తీసుకొని దాన్ని మనం దీంట్లో వర్క్ చేస్తాం. సో నేనేం చేస్తానంటే, లెట్ మీ క్రియేట్ అవర్ ఫైల్. సో లెట్స్ క్రియేట్ ఇది న్యూ ఎన్హాన్స్మెంట్, రైట్? index. అంటే మనకి న్యూ ఎన్హాన్స్మెంట్స్ కావాల్సినప్పుడు మనం బ్రాంచెస్ క్రియేట్ చేస్తామా అండి? అవును. న్యూ అరేంజ్మెంట్ ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ అవుతా ఉంది, కానీ ఒక న్యూ ఎన్హాన్స్మెంట్ వచ్చింది. న్యూ ఎన్హాన్స్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దానికంటే ఒక సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని దాన్ని వర్క్ చేస్తాం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ మనం ఏం చేంజ్ చేయకూడదు కదా, ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ న్యూ ఎన్హాన్స్మెంట్ కూడా సేమ్ బ్రాంచ్ లో పాయింట్ అవుట్ చేసి వర్క్ చేశారనుకో, సపోజ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ మిస్టప్ అయ్యింది కదా. ఓకే, రైట్. అందుకని కొత్తగా క్రియేట్ చేసేసి బ్రాంచ్ ఒకసారి అంతా పర్ఫెక్ట్ గా అయిపోయిన తర్వాత దాన్ని మెర్జ్ చేస్తాం. ఓకేనా? సో దాని ఇప్పుడు అర్థమైందా మీకు రియల్ టైం ప్రాసెస్ ఎలా ఉంటుందో? సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను చూడండి index.html క్రియేట్ చేస్తాను, దీన్ని నేను ఇప్పుడు కమిట్ చేస్తాను. సో గిట్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ. సో మనం ఎక్కడ కూడా ప్రాసెస్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ బ్రాంచ్ వీఆర్ ఫాలోయింగ్ ది సేమ్ ప్రాసెస్. గిట్ యాడ్ డాట్ git commit -m. so added index.html by Chandra. ఓకేనా? సో I just added the commit. సో ఇక్కడ మనకు కమిట్ అయింది, అవునా? సో ఇప్పుడు కమిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ బ్రాంచ్ నుంచి మనం గిట్హబ్ లో పుష్ చేయాలి కదా, రైట్? సో గిట్హబ్ లో పుష్ చేయాలి కాబట్టి సో గిట్ push origin. So what is the branch? Testing. Yes, exactly. అంటే మీరు బ్లైండ్ గా గుర్తు పెట్టుకోండి. సో మీరు ఏ బ్రాంచ్ లో అయితే కమిట్ చేసేసారో సేమ్ అదే బ్రాంచ్ మీరు గిట్ పుష్ చేయాలి. అదే అప్పుడు మనం, అంతేగాని మనం ఈ బ్రాంచ్ లో మనం వర్క్ చేసేసి మాస్టర్ బ్రాంచ్ పుష్ చేయకూడదు. సో దట్ ఈస్ నాట్ ఏ రికమెండెడ్ ప్రాసెస్. ఓకేనా?
Okay. So if you want to click here, so let's go to our branch. అంటే ఇప్పుడు మనం పుష్ చేసామండి. ఇక్కడ పుష్ చేసినప్పుడు మీకు గమనించారా, ఏమండి పుల్ రిక్వెస్ట్ జనరేట్ అయ్యింది, అవునా? అంటే అంతకుముందు మనకి పుల్ రిక్వెస్ట్ ఏం జనరేట్ అవ్వాలి, మాస్టర్ లో డైరెక్ట్ గా పుష్ చేసినప్పుడు. ఎందుకంటే ఆ బ్రాంచ్ మనం సో ఎందుకంటే ఈ బ్రాంచ్ అంటే మనకు ఓన్ బ్రాంచ్ కదా, మనకంటూ ఓన్ బ్రాంచ్ కదా ఈ బ్రాంచ్, అర్థమవుతుందా? సో రియల్ టైమ్ లో మనకంటే అంటే ప్రతి డెవలపర్ కి దానికి ఓన్ బ్రాంచెస్ ఉంటాయి, అవునా? సో ఈ చంద్ర టెస్టింగ్ బ్రాంచ్, సపోజ్ మీ మిషన్ లో వేరే బ్రాంచ్ నేమ్ పెట్టుకుంటారు కదా మీరు, సో అలా. సో ఈ పుల్ రిక్వెస్ట్ జనరేట్ అయింది అప్పుడు, ఎప్పుడైతే మనకు పుల్ రిక్వెస్ట్ జనరేట్ అయిందో, సో దాన్ని మనం ఏం చేయాలంటే అప్పుడు బేస్డ్ ఆన్ ద పుల్ రిక్వెస్ట్ ప్రకారం మనం మెర్జ్ చేస్తాం, అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు గిట్హబ్ లోకి వెళ్తే మీరు క్లారిటీగా అర్థమైంది. సో లెట్స్ గో టు ద గిట్హబ్. Let's go to the GitHub. Yes. And where is our project? So our project will be EAP8M, right? EAP8M. So చూడండి ఇప్పుడు, సో 1 minute ago ఒక వన్ మోర్ బ్రాంచ్ ఒకటి వచ్చేసిందా లేదా, రైట్? అవును. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, 2 బ్రాంచెస్. మాస్టర్ బ్రాంచ్ ఇస్ ద డిఫాల్ట్ అండ్ టెస్టింగ్ బ్రాంచ్, రైట్? అవునా? సో కానీ అదే విధంగా టెస్టింగ్ బ్రాంచ్ వచ్చినప్పుడు 1 minute ago ఒక పుల్ రిక్వెస్ట్ వచ్చిందా లేదా? మనం ఎప్పుడైతే బ్రాంచ్ పుష్ చేస్తాం ఆటోమేటిక్ పుల్ రిక్వెస్ట్ వచ్చిందా, ఇక్కడ మనకు ఆ పుల్ రిక్వెస్ట్ కూడా కనిపించింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పుల్ రిక్వెస్ట్ కి యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పంపించాం కదా, ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడికి, సో మనం ఈ పుల్ రిక్వెస్ట్ ప్రకారం ఇక్కడికి మనం మెర్జ్ చేయాలి, అర్థమవుతుందా? అవునా? సో అల్టిమేట్ గా మన ఫైల్స్ ఎక్కడికి చేయాలి, అల్టిమేట్ గా మన ఫైల్స్ మాస్టర్ లోకి, ఆరిజిన్ మాస్టర్ లోకి చేయాలి. సో అప్పుడే కదా మనకి డేటా మొత్తం మనం పాయింట్అవుట్ చేయొచ్చు వేరే సర్వర్ కి, అవునా? గాట్ ఇట్? అర్థమవుతుందా మాధవి? కన్ఫ్యూజ్ ఉందండి. ఒక్క నిమిషం. సో కన్ఫ్యూజ్ అంటే అసలు మనం ఇది కమిట్ ఎందుకు ఇస్తామండి? ఎక్కడ మర్చిపోయాను. మనం ఇక్కడ మీరు కమాండ్ ఇచ్చారు చూడండి, కమిట్ మైనస్ హైఫెన్. ఒక్క నిమిషం ఉండండి. సో యాక్చువల్ గా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, సో మనకి వర్కింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అని ఉంటాయి కదా, అవునా? సో వర్కింగ్ ఏరియా అంటే మనం ఫిజికల్ గా వర్క్ చేసేదాన్ని వర్కింగ్ ఏరియా అంటారు, ఓకేనా? సో ఇది గిట్హబ్ అకౌంట్, సపోజ్ ఇది గిట్హబ్ అకౌంట్, ఫైన్. సో గిట్హబ్ అకౌంట్ లో మనం ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా. సో ఆ రిపాజిటరీ నేమే మనం ఏంటంటే మాస్టర్ రిపాజిటరీ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. సో వాటిలో ఆల్రెడీ ఉంది, డేటా ఉంది, అవునా? ఏ డేటా ఉంది? file.txt అని డేటా ఉంది, అవునా? ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎందుకు కమిట్ చేస్తామంటే ఇది ఫిజికల్ ఫైల్స్. సో మనం డైరెక్ట్ గా ఈ ఫిజికల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ని మనం డైరెక్ట్ గా గిట్హబ్ లోకి మనం పుష్ చేయలేం, అవునా? సో దానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయి. సో ఏది? వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ అండ్ మాస్టర్ రిపాజిటరీ. ఎగ్జాక్ట్లీ, ఓకేనా? సో వర్కింగ్ ఏరియా అంటే ఎప్పుడు వస్తుంది? సో మనం ఫిజికల్ గా ఫైల్స్ క్రియేట్ చేస్తాం కదా, దాన్ని వర్కింగ్ ఏరియా అంటారు. సో దానికి మనం ఎలా తెలిసి ఐడెంటిఫై వర్కింగ్ ఏరియా ఉంది, గిట్ స్టేటస్ పెట్టి రెడ్ కలర్ లో వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఫైల్స్ రెడ్ వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టు, అవునా?
అవును. సో నెక్స్ట్ స్టేజింగ్ ఏరియాకి ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన డెవలప్మెంట్ అయిపోయింది అనుకోండి. సో మన డెవలప్మెంట్ అయిపోయింది, మన అబౌట్ టు కమిట్ అంటే మన ఫైల్స్ అబౌట్ టు కమిట్ చేయాలన్నప్పుడు మనం ఆ స్టేజింగ్ ఏరియాలో మూవ్ చేస్తాం. స్టేజింగ్ ఏరియాలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్, అవునా? స్టేజింగ్ ఏరియాలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ అంటే ఎందుకంటే, సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో రిపాజిటరీ అంటే కమిట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో రిపాజిటరీ అంటే కమిట్. ఎప్పుడైతే మనం కమిట్ చేస్తామో డేటాని, కమిట్ చేసిన డేటా మాత్రమే మనం రిమెంబర్ చేసుకునేది మన రిపాజిటరీ. అర్థమవుతుందా? ఫిజికల్ ఫైల్స్ డైరెక్ట్ గా మనం పుష్ చేయం. సో ఓన్లీ కమిటెడ్ ఫైల్స్ అంటే ఇప్పుడు అందుకని మనం ఏం చేస్తాం, గిట్ కమిట్ ఇచ్చేస్తాం. గిట్ కమిట్ -m అండ్ యువర్ మెసేజ్ నేమ్, అవునా? సో అప్పుడు ఒక కమిట్ ఐడి జనరేట్ అయింది కదా. సో ఈ కమిట్ ఐడి మనకి ఎక్కడ ఉంటుంది, ఈ బ్రాంచ్ లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. సపోజ్ ఇక్కడ కమిట్ ఐడి, అవునా? అంటే ఇప్పుడు ఈ వర్కింగ్ ఏరియాలో file.txt అన్న మెసేజ్ ని మనం కమిట్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ, అంటే రిమెంబర్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? మనం ఇక్కడ మనం ఇవన్నీ ఫిజికల్ ఫైల్స్. ఇప్పుడు ఫిజికల్ ఫైల్స్ డిలీట్ అయినాయి అనుకో, సో ఎలా ఉంటాయి, ఆల్రెడీ కమిట్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఆ కమిట్ ఐడి వర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వర్షన్స్ ద్వారా మళ్ళీ గెట్ బ్యాక్ తీసుకుంటాం. అర్థమవుతుందా? ఫైన్. అంటే ఇప్పుడు ఈ కమిట్ అని -m అని ఇస్తే ఈ file.txt అనేది లోకల్ రిపాజిట్ లోకి కమిట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నౌ యు గాట్ ఎ పాయింట్. ఈ ఫైల్ మనం ఇక్కడ ఏమైతే ఆపరేషన్ చేస్తున్నాం, ఒక ట్రాకబిలిటీ ఉండాలి కదా. సపోజ్ ఈ ఫైల్ index.html లో ఫలానా వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేస్తున్నారని ఎలా తెలిసింది, అవునా కాదా? వర్క్ యాజ్ ఎ ప్రాజెక్ట్ గా మనకు తెలుసు, కానీ అవుట్ సైడర్స్ కి ఎలా తెలిసింది? సో ఎప్పుడైతే ఈ కమిట్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తారో, ఈ కమిట్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోయింది హూ డిడ్ ద చేంజ్. అంటే గిట్ లాగ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకు అర్థమైపోతుంది కదా ఎవరు చేంజ్ చేశారు ఆ మెసేజ్. సో అందువలన అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏంది, ఈ ఓన్లీ కమిటెడ్ చేంజెస్ మాత్రమే మనం గిట్హబ్ లో పుష్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేసాం అంటే ఫ్లో అనేది ఇప్పుడు వర్కింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీ నుంచి గిట్హబ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం గిట్హబ్ లో పుష్ చేస్తాం. సో ఇప్పుడైతే గిట్హబ్ లోకి మనం ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్, ఇప్పుడు ఆల్రెడీ బ్రాంచెస్ లేవనుకోండి ఇక్కడ గిట్హబ్ లో, అందుకని ఇదే బ్రాంచ్ ఇక్కడ క్రియేట్ అయింది. అది మొత్తం ఇక్కడ మనకేంది టెస్టింగ్ అనే బ్రాంచ్ క్రియేట్ అయింది, రైట్? సో ఇప్పుడు టెస్టింగ్ అనే బ్రాంచ్ గిట్హబ్ లో పుష్ అవ్వగానే ఒక పుల్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. సో ఎందుకు పుల్ రిక్వెస్ట్ జనరేట్ అయింది? సో ఇట్ ఈస్ నాట్ ఏ మాస్టర్ కదా, మాస్టర్ బ్రాంచ్ కాదు కాబట్టి పుల్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. ఎందుకని, బేస్డ్ ఆన్ ద పుల్ రిక్వెస్ట్ ప్రకారం మీ టీమ్ లీడర్ ఏం చేస్తాడు, హీ కెన్ ఏబుల్ టు మెర్జ్ ద ఫైల్స్, మెర్జ్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఏమైతే ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ file.txt ఉంది, ఆల్రెడీ index.html ఉంది, ఓకేనా? సో index.html ని మనకి ఇక్కడ ఈ మాస్టర్ లోకి పుష్ చేస్తారు గిట్హబ్ లో. అర్థమైందా? మెర్జ్ అంటారు. So branch to branch, we can go for the merge concept. So, but if you want to go for working area, local area, we can go for push and pull command. అర్థమవుతుందా? Yeah, if you want send or merge files, మనం మెర్జ్ చేయడం ఎందుకండి, అంటే ఈ డేటా. సో మెర్జ్ చేయడం ఎందుకంటే, సో యాక్చువల్ గా రియల్ టైమ్ లో ఒక బ్రాంచ్ బేస్ ఆన్ ద బ్రాంచ్ ప్రకారమే సర్వర్ లో కమిట్ అవుతుంది కదా, అవునా కదా? సో ఇది మాస్టర్ బ్రాంచ్ అండి, ఇది మాస్టర్ బ్రాంచ్. సో మనకి యాక్చువల్ గా రియల్ టైమ్ లో మనకి ఏదో ఒక బ్రాంచ్ అని ఆ బ్రాంచ్ తోటి పాయింట్ అవుట్ అయ్యి ఆ బ్రాంచ్ నుంచి డేటా మొత్తం కంపైల్ అవటం, బిల్ అవటం, అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి, అవునా? సో మనం అక్కడ డిఫాల్ట్ బ్రాంచ్ ఏంది, మాస్టర్. అంటే మాస్టర్ బ్రాంచ్ ఏమైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ ఫైల్స్ మాత్రమే కంపైల్ అవుతాయి, బిల్ అవుతాయి, డిప్లాయ్ అవుతాయి. అర్థమైందా? సో అందువల్ల ఏం చేస్తారు, మనం 100 బ్రాంచెస్ క్రియేట్ చేసినా కూడా అల్టిమేట్ గా మన ఫైల్స్ మొత్తం మెర్జ్ చేయాల్సింది మాస్టర్ లోనే. ఎప్పుడైతే మాస్టర్ లోకి మెర్జ్ చేస్తామో ఆటోమేటిక్ గా అవన్నీ కంపైల్ అవుతాయి, వ్యాలిడేట్ అవుతాయి, డిప్లాయ్ అవుతాయి. అప్పుడు జెన్కిన్స్ ఏం చేస్తే ట్రిగ్గర్ చేసుకోవచ్చు. అర్థమైందా? మనం జెన్కిన్స్ జాబ్ క్రియేట్ చేస్తాం. జెన్కిన్స్ జాబ్ క్రియేట్ చేసేసి ఏ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్. సో మాస్టర్ బ్రాంచ్ ఎవరైతే మనం అప్డేట్ చేశారో ఆటోమేటిక్ గా ఆ కోడ్ మొత్తం కంపైల్ అయ్యింది, వ్యాలిడేట్ అయ్యింది, బిల్ అయ్యింది, డిప్లాయ్ అయ్యింది.
యు గాట్ ఒక మై పాయింట్? స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు Sure. మనము మీరైతే అదే మర్జింగ్ అని చెప్తున్నారు కదా. Hmm. సో ఏదైతే మాస్టర్ మెయిన్ అంటున్నారు కదా, సో ఫస్ట్ ఫైల్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది మాస్టర్ అంతేనా అండి? లైక్ ఏదన్నా అవ్వచ్చు. ఇనిషియల్ గా మనం ఇనిషియల్ గా మనం బ్రాంచెస్ ఏముండవు కదా, బ్రాంచెస్ ఏముండవు, అవునా? అవును ఇనిషియల్ అవును గా బ్రాంచెస్ ఏమున్నప్పుడు మాస్టర్. సో Okay. ఓకేనా, మాస్టర్. ఉమ్, సో ఇప్పుడు మనం మాస్టర్ చేసినప్పుడు డైరెక్ట్ గా నిన్న మనం ఫస్ట్ ప్రాక్టికల్ చేసినప్పుడు డైరెక్ట్ గా అన్ని మాస్టర్ లోనే చేసాం, అవునా? అవును మాస్టర్ అవును లో చేసాం, నేను మాస్టర్ లోనే మెర్జ్ చేసాం. ఓకే మాస్టర్ లోనే డైరెక్ట్ గా మనం ఇక్కడ మెర్జ్ చేసాం. కానీ ఇక్కడ ఇలా చేయటం వల్ల ప్రాబ్లం వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో Okay. ఇక్కడ సపోజ్ న్యూ ఎన్హాన్స్మెంట్ ఇంకోటి చేస్తాం. న్యూ Okay. ఎన్హాన్స్మెంట్ ఇంకోటి చేసినప్పుడు సో మళ్ళీ ఇక్కడే కమిట్ చేసేసాం అనుకో, సో అదే టైం నువ్వు కమిట్ చేయక ముందు లేకపోతే కమిట్ చేయక ముందు ఆల్రెడీ మాస్టర్ అనేది రన్ అవుతా ఉంటుంది కదా సర్వర్ లో డేటా, అవునవును దానికి క్రాష్ అవ్వచ్చు కదా, అవును అవునా? సో అవును. లేకపోతే సపోజ్ డైరెక్ట్ గా చేసి ఇంకో డెవలపర్ ఉన్నాడు, డెవలపర్ డైరెక్ట్ గా కమిట్ చేస్తారు అనుకో, అప్పుడు నీ కమిట్ ఫైల్స్ లేకుండా అతను కమిట్ ఫైల్స్ చేసుకోవచ్చు, రైట్? Okay. అదే కదా డిసడ్వాంటేజ్ ఉంది ఎస్విఎన్. ఉమ్, ఎస్విఎన్ లో డిసడ్వాంటేజ్ ఉంది. సో మనం లాస్ట్ ఎవరైతే కమిట్ చేస్తారో ఆ కమిట్ ఫైల్స్ ఉండి మిగతా ఎగిరిపోతున్నాయి, అవునా? అవును అవును. సో అందువల్ల ఇక్కడ మనం ఏంది అడ్వాంటేజ్ ఏంది, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ బ్రాంచెస్, Okay. అవునా? సో ఆ మల్టిపుల్ బ్రాంచ్ క్రియేట్ చేసేసి నీకంటూ నీ చేంజెస్ నీ ఇష్టం, నువ్వు నీ వర్క్ మొత్తం అయిపోయినాక, నీ వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ కమిట్ పుష్ చేస్తావు నీ బ్రాంచ్ కి, నీ ఓన్ బ్రాంచ్ కి. సో నీ ఓన్ బ్రాంచ్ కి పుష్ చేయగానే ఒక పుల్ రిక్వెస్ట్ వచ్చేసింది. అప్పుడు మీ టీమ్ లీడర్ ఏం చేస్తారు, ఓకే మాధవి వర్క్ చేసింది ఈ రోజు, సో మాధవి వర్క్ చేసింది, అప్పుడు రిక్వెస్ట్ వచ్చింది. సో నేనేం చేస్తాను అదే టీమ్ లీడర్ గా, అప్పుడు రిక్వెస్ట్ తీసుకొని సో దీనికి చేంజ్ చేస్తాను. అర్థమైందా? న్యూ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి కదా, ఉమ్, ఆ న్యూ ఎన్హాన్స్మెంట్ మాత్రం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? okay. సో ఇక్కడ నుంచి ఇక్కడ మెర్జ్ చేస్తా. One minute. యా ఓకే. సో అర్థమైందా మాధవి ఇప్పుడు కాన్సెప్ట్? వన్ డౌట్. షూర్. ఇప్పుడు మనం ఫైల్ 1 ని గిట్హబ్ లోకి పుష్ చేసాక మన టీమ్ లీడర్ ఏం చేస్తాడు, మాస్టర్ నన్ను ఆ బ్రాంచ్ ని మెర్జ్ చేస్తాడు. అవును, ఇక్కడ మెర్జ్ చేయాల, గిట్హబ్ లో గిట్హబ్ లోకి పుష్ చేసాం అంతే. ఎందుకంటే పుష్ చేసాము అక్కడ మన టీఏలో మాస్టర్ నన్ను న్యూ బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని మెర్జ్ చేస్తాడు. అవును చేస్తున్నారు. తర్వాత మనం నెక్స్ట్ టైం ఫైల్ 2 ని మనం కమిట్ చేస్తాం. సో డైరెక్ట్ మాస్టర్ లోకి వెళ్ళిపోతుందా లేక? అప్పుడు నువ్వు తీసుకో, అది నీ చాయిస్, అది నువ్వు ఏ బ్రాంచ్ లో చేస్తున్నావు అనేది. అంతే కదా నేను చెప్పింది, ఇక్కడ బ్రాంచ్లని అర్థమవుతుందా? సో చెక్అవుట్ చేసుకోవాలి నీ లోకల్ గా ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి, ఏ బ్రాంచ్ లో నువ్వు కమిట్ చేయకుండా ఆ బ్రాంచ్ లోకి వెళ్ళిపోవచ్చు. అది నేను అంటాను. అది గిట్ లో మనం బ్రాంచ్ క్లయింట్ లో లోకల్ మిషన్ లో. ఓకే, క్లయింట్ లో నేను న్యూ బ్రాంచ్ లోనే నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేశాను, ఫైల్ 2. ఆ ఫైల్ 2 నేను పుష్ చేశాను గిట్హబ్ లోకి. అవును, పుష్ చేసినప్పుడు ఇక్కడ వెళ్ళిపోద్ది టెస్టింగ్ బ్రాంచ్ లో. నువ్వు ఏ బ్రాంచ్ లోకి అయితే అప్డేట్ చేసావో ఆ బ్రాంచ్ లోకి వెళ్ళిపోద్ది. సపోజ్ మళ్ళీ మన టీఎల్ మళ్ళీ మెర్జ్ చేయాల్సి వస్తుంది. మెర్జ్ చేస్తారు, కంపల్సరీ మెర్జ్ చేయాలి. సో అందుకే కదా నువ్వు నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. డైరెక్ట్ గా మాస్టర్ లో ఇక్కడ సపోజ్ ఇక్కడ మాస్టర్ లోకల్ మాస్టర్ నుంచి చేసుకున్నావు అనుకో, ఇక్కడ డ్రాబ్యాక్ ఏంది, సో ప్రతిసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా కోడ్ ఫైండ్ అవుట్ అవుతుంది. సపోజ్ ఈ ఫైల్ 1.txt ఇది వర్షన్ 101, సపోజ్ ఈ వర్షన్ 101 కి మనకి వర్షన్ 101 కి సర్వర్ కి పాయింట్ అవుట్ అవుతా ఉంది. ఓకేనా సురేష్? సో పాయింట్ అవుతా ఉంది, సర్వర్ కి. సపోజ్ నువ్వు ఇక్కడే మాస్టర్ లోని ఇంకో చేంజ్ వచ్చేసి పుష్ చేసావు అనుకో, ఆల్రెడీ వర్షన్ 1.10 సర్వర్ లో ఉంది. సో ఇక్కడ న్యూ చేంజెస్ పుష్ చేసినప్పుడు అది ఎఫెక్ట్ అవ్వచ్చు, అవునా? ఎగ్జిస్టింగ్ వర్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం, సో ఒక వేరే బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్ లో న్యూ ఎన్హాన్స్మెంట్స్ అన్ని చేసుకొని అప్పుడు మనం పుష్ చేస్తున్నాం. టీమ్ లీడర్ ఏం చేస్తాడు, డిప్లాయ్మెంట్ ముందు రోజు సో న్యూ ఎన్హాన్స్మెంట్ అప్లై చేసినప్పుడు ఇవన్నీ మెర్జ్ చేసేసి ఈ ఫైల్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని దాన్ని వర్షన్ 2.0 పెట్టుకుంటాడు. అర్థమైందా? దాటన్నిటికీ ఒక రిలీజ్ క్రియేట్ చేస్తాడు. ఆ కమిట్స్ మొత్తానికి ఒక రిలీజ్ క్రియేట్ చేసేసి వర్షన్ 2.0 అంటారు. సో డైరెక్ట్ గా వర్షన్ 2.0 ని సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. సో అందుకే కదా మనం అనేది ఎప్పుడైనా న్యూ డెప్లాయ్మెంట్స్ ఏమన్నా జరిగినాయి, న్యూ డెప్లాయ్మెంట్స్ అంటే ఏంది, న్యూ ఎన్హాన్స్మెంట్సే కదా. వాట్ ఇట్ అవునా?
Yes. ఎనీ డౌట్స్? సో ఇప్పుడు మనం ఫైనల్ గా ఏంది ఇక్కడ పుష్ చేస్తాం. సో అప్పుడు మనం మెర్జ్ చేయాలి. నేను ఇప్పుడు సపోజ్ నేను టీమ్ లీడర్ అనుకోండి, నేనేం చేస్తాను అంటే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్. సో కంపేర్ ద పుల్ రిక్వెస్ట్. ఎక్కడి నుంచి కంపేర్, అసలు యాక్చువల్గా రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, రిక్వెస్ట్ ఎక్కడ వచ్చింది, కంపేర్ టు ద ఫోక్స్. అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, టెస్టింగ్ లో నుంచి. ఓకే, టెస్టింగ్ లో నుంచి మాస్టర్ కి. సో టెస్టింగ్ లో నుంచి మాస్టర్ కి పుష్ చేయాలి. యా, ఇక్కడ చూడండి నేను. సో మనం ఏం చేయాలి, అల్టిమేట్ గా ఇక్కడ టెస్టింగ్ బ్రాంచ్ లో నుంచి మనం ఇక్కడికి వచ్చేయాలి, నా మాస్టర్ బ్రాంచ్ లో మూవ్ చేయాలి. అవునా కదా, సేమ్ అకౌంట్. సో నేను ఇలా పెట్టుకొని మెర్జ్ చేస్తున్నాను. సో మెర్జింగ్, సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో మీరు ఎలా చేయాలంటే, మీరు ఎప్పుడైనా సరే ఇలా పుల్ రిక్వెస్ట్ జనరేట్ చేయాలి. ఎప్పుడైతే మీరు పుల్ రిక్వెస్ట్ జనరేట్ చేయాలో, మీ టీమ్ లీడర్ ఏం చేస్తాడు, సో కమ్ డౌన్. యా, సో కమ్ డౌన్. సో వచ్చేసి ఇక్కడ వెరిఫై చేస్తారు. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న వర్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఈ కాపీ లింక్, సో ఈ లింక్ వెరిఫై చేసుకొని మనం ఇక్కడ చూసుకుంటారు. సో ఆ లింక్ మీరు టీమ్ లీడర్కి ఇచ్చేసారు అనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్ గా కమిట్స్ ఉంటాయి కదా, అవన్నీ వెరిఫై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో 32 seconds ఎగో, సో కమిట్స్, ఏ కమిట్ చేయాలి. సో ఇది ఈ రీసెంట్ కమిట్, అర్థమైందా? సో ఈ రీసెంట్ కమిట్ చూసుకొని, చూడండి ఇక్కడ మీకు అర్థమైందా, ఈ 2 ఫైల్స్ ఏమేమి ఫైల్స్ ఉంటాయో మొత్తం వెరిఫై చేసి, సో వెరిఫై చేసుకొని ఆ విధంగా మెర్జ్ చేయొచ్చు. సో ఇక్కడ మెర్జ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ 1 minute, సారీ గైస్, సారీ ఫర్ దట్. డబ్బా సో నౌ ఐఎమ్ గోయింగ్ టు మెర్జింగ్. అర్థమైంది? ఇక్కడ మెర్జ్ చేస్తున్నాము. ఇక్కడ మెర్జ్ చేసినప్పుడు కన్ఫర్మ్ ద మెర్జ్. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం మెర్జ్ చేస్తామో, మన ఫైల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, యాజ్ పర్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ న్యూ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మాస్టర్ లోకి వచ్చేస్తాయి. అవునా? నెక్స్ట్ HTML కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ, సో గో టు యువర్ కోడ్. చూడండి ఇక్కడ, అంతకుముందు మనకి ఇక్కడ మాస్టర్ లో index.html లేదు కదా, అవునా కాదా? ఇప్పుడు వచ్చేసింది, ఎందుకంటే మనం మెర్జ్ చేసాం కదా. మెర్జింగ్ కూడా మనమే చేస్తామా? మెర్జింగ్ మనం చేయము. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది కదా, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉందంటే మనమే చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, జస్ట్ బ్రాంచెస్ వరకు క్రియేట్ చేస్తాం. బ్రాంచ్ వరకు మనకంటూ మన ఓన్ బ్రాంచ్ ఉంటుంది మనకి, కానీ ఆ బ్రాంచ్ లో మనం అన్ని అనౌన్స్మెంట్స్ తీసుకొని ఆ బ్రాంచ్ నుంచి మనం పుష్ చేస్తాం. గాట్ ఇట్? ఓకే. లేదు మీకు రియల్ టైమ్ లో నీకు ఇంకా యాక్సెస్ ఉంది, డైరెక్ట్ గా మాస్టర్ కి యాక్సెస్ ఉంది అనుకోండి, సో పుష్ చేసే ముందు ఏం చేస్తారంటే మీరు కంపేర్ చేసుకొని ఆ ఫైల్స్ కి ఒక బ్యాకప్ తీసుకొని చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అలా కూడా డైరెక్ట్ గా ఇక్కడ నుంచే, అంటే గిట్హబ్ లో నుంచే డైరెక్ట్ గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ యాక్సెస్ ఉంటుందని నేను అనుకోను. ఒకళ్ళు ఉంటే డైరెక్ట్ ఇక్కడ చేసుకోండి. సపోజ్ నాకు ఇక్కడ file1.txt ఉంది, సపోజ్ నాకు ఇంకో కమిట్ ఇక్కడ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్, ఓకేనా? ఎడిట్ దిస్ ఫైల్. ఇప్పుడు నీకు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది అనుకోండి, డైరెక్ట్ గా మాస్టర్ లోనే. సో ఇక్కడ డైరెక్ట్ గా ఎడిట్ చేసుకొని వెల్కమ్ టు గిట్, ఓకేనా? సో వెల్కమ్ టు గిట్. సో ఈ విధంగా చేంజ్ చేసుకుంటే సరిపోదు. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అలా స్టార్ట్ రికమెండెడ్ ప్రాసెస్. అర్థమైందా? సో మీకు డైరెక్ట్ గా గిట్ లోనే ఉంది అనుకోండి, ఇక్కడ మీరు కమిట్ చేసుకున్నప్పుడు కమిట్ మెసేజ్ ఇస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ కమిట్ మెసేజ్ ఇచ్చినప్పుడు ఒక కమిట్ ఐడి జనరేట్ అయింది. ఫైన్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ ఇక్కడ సో నాకు ఇప్పుడు చెప్పండి, ఇంకో డౌట్ ఉంది నాకు. సో ఇక్కడ లోకల్ మాస్టర్ లో ఇండెక్స్ డాట్ HTML ఉండిద్దా ఉండదా? లోకల్ మాస్టర్ అంటే ఇక్కడ మనకి మన బ్రాంచ్ టెస్టింగ్ బ్రాంచ్ లో file1.txt ఉంది, ఇండెక్స్ డాట్ HTML ఉంది. సో లోకల్ బ్రాంచ్ లో ఉంటుందా ఉండదా? మాస్టర్ లో ఉంటుంది, లోకల్ బ్రాంచ్ మాస్టర్ లో ఉంటుంది, లోకల్ మాస్టర్ లో ఉంటుంది. సో ఎనీ అదర్ వన్? సో అజిత, వాట్ అబౌట్ యువర్ ఆన్సర్? ఉండదు అనుకుంటున్నాను. ఓకే, సారీ బ్రాంచ్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి ఉండదు. యా ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో అప్పుడు చూడండి మీకు ఎలా తెలిసింది, ఇది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్గా ఫిజికల్ ఫైల్ చూడండి, ఫిజికల్ ఫోల్డర్ file1 అండ్ ఇండెక్స్ డాట్ HTML, అవునా? సేమ్ ఫోల్డరే. కానీ ఇప్పుడు నేను బ్రాంచ్ మూవ్ చేస్తాను అనుకోండి, గిట్ చెక్అవుట్ మాస్టర్. సో నేను ఇప్పుడు మాస్టర్ పాయింట్ అవుట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మన మాస్టర్ లో ఏమైతే కమిట్స్ ఉంటాయో ఆ కమిట్ ప్రకారం ఫైల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఓపెన్ ద సేమ్, ఇక్కడ file1 ఒకటే ఉందా లేదా? ఫైల్ ఒకటే ఉంది కదా, నేనేం మార్చలేదు. సో ఇంకోటి చూడండి, సో ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్. సో అందుకని మనం ఇక్కడ ఫిజికల్ ఫైల్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కమిట్స్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు నా డౌట్ ఏంది, ఇప్పుడు ఇక్కడ లోకల్ మాస్టర్ అప్డేట్ అవ్వాలి. సో ఎలా అప్డేట్ చేయాలి? కెన్ ఎనీవన్ టెల్ మీ? సో మనకు ఆల్రెడీ ఇక్కడ గిట్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, గిట్ పుల్ కమాండ్ రన్ చేసామంటే సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ గిట్ హబ్ లో మాస్టర్ సేమ్ బ్రాంచ్ లో అప్డేట్ అని ఫైల్స్ అన్ని. సో అక్కడ నుంచి లోకల్లోకి అప్డేట్ చేసుకోవటమే. సో ఇప్పుడు కమాండ్ ఏం తెలుసా, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. సో మనం పుష్ కి ఎక్కడైతే ఎలా అయితే పుష్ చేస్తామో సేమ్ పుల్ కూడా, పుల్ అంటే అప్డేట్. అర్థమవుతుందా నీకు? సో ఇక్కడ మాస్టర్, సో గెట్ ఎంటర్. ఎస్, చూడండి ఇక్కడ. సో ఆటోమేటిక్ గా మనం ఏమైతే బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ వచ్చేసినాయా లేదా? రైట్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ls కమాండ్, యా, index.html is also available. Okay na? So this is how we can able to working on the real time scenario. So నాకు ఇప్పుడు ఇంకో బ్రాంచ్, సపోజ్ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా, ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసినా ఇదే ప్రాసెస్. అర్థమవుతుందా? సో ఇప్పుడు కన్ఫ్యూజన్ క్లియర్ అయిందా మాధవి? yes, yeah, I'm good yeah fine. సో ఈ విధంగా మనం చేస్తాం. Sir, in my project, I have 1,000 developers. So each and every developer, I have to install this GitHub client, and I have to do exactly daily things. In the sense, it's a very big process, right? అవును. It's a very big process, right? Yes. No. Then what is the use of GitHub? See, let me tell you. So it is not a big process. See, if everybody is working on your own system, సో ప్రతి ఒక్కరు మీ లోకల్లోనే రన్ చేస్తారు అనుకోండి. సార్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ లోకల్లో రన్ చేసినప్పుడు సపోజ్ మీరు ఈ రోజు లోకల్లో డెవలప్మెంట్ చేశారు. సో సపోజ్ మాధవికి ఎలా తెలిసింది ఈ రోజు మీరు వర్క్ చేశారని? చెప్పండి, అవునా కదా? సురేష్, గాట్ మై పాయింట్? Yeah, got it. సో నాకు తెలియదు, ఇప్పుడు నేను లోకల్ మిషన్ లోనే వర్క్ చేసుకుంటావు, ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. సో నువ్వు ఎప్పుడైతే కమిట్ చేస్తావో సో ఆ కమిటెడ్ ఫైల్స్ చూసి, ఓకే టుడే చంద్ర డిడ్ సంథింగ్ ఆన్ ద పర్టికులర్ ఫైల్స్, ఓకేనా? సో అలా ట్రాకబిలిటీ ఉంటుంది, అవునా? ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే, సపోజ్ లోకల్ మిషన్ లోనే పెట్టావు, నీ సిస్టమ్ క్రాష్ అయింది. సపోజ్ పవర్ డిజాస్టర్ రికవరీ, ఎక్కువ పవర్, లో పవర్ వచ్చేసి నీ సిస్టమ్ బ్లాస్ట్ అయింది. సో నీ సిస్టమ్ బ్లాస్ట్ అయినప్పుడు నీ ఫైల్స్, నువ్వు వర్క్ చేసిన ఫైల్స్ అని నువ్వు ఎలా రికవర్ చేసుకుంటా? మళ్ళీ వర్క్ చేస్తావా కూర్చొని? ఇంకో 1 month కష్టం కదా, రైట్? సురేష్, అవునా కదా? సో ఇది చాలా డ్రాబ్యాక్. సో అందువల్ల మనకేంది, ఇక్కడ మనకి అడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చూపించాను. ఈవెన్ మన లోకల్ మిషన్ లో ఫైల్స్ అన్ని క్రాష్ అయినా సరే నో ప్రాబ్లం, ఆల్రెడీ మనకి రిపాజిటరీలో ఉంటుంది కదా. సో రిపాజిటరీ క్రాష్ అవ్వదు కదా, ఎందుకంటే ఇట్స్ క్లౌడ్ బేస్డ్, రైట్? సో ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా దాని నుంచి మన డేటా అనేది తీసుకోవచ్చు. దాని నుంచి మనం తీసుకోవచ్చు. బట్ సో ఇక్కడ మనకి ట్రాకబిలిటీ బాగుంటుంది. ఎవరెవరు ఏం చేంజ్ చేశారు చూడండి. ఈరోజు మొత్తం ఎన్ని కమిట్స్ చేశారు? సో ఈ కమిట్స్ 4 కమిట్స్ ఉంటాయి. సో ప్రతి కమిట్ ఇన్ఫర్మేషన్ కి మనం ఫైల్స్ వెరిఫై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో వన్ మోర్ ఇంపార్టెంట్, సపోజ్ నాకు ఏమేమి కమిట్ చేశారు,
సపోజ్ నేను ఇక్కడికి వస్తానమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏమి కమిట్ చేసేసారు, ఎవరెవరు ఏం వర్క్ చేస్తారో మనం చూడాలనుకో. సో గిట్ లాగ్ వన్ లైన్, ఇక్కడ మన మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సో దానికి కమాండ్ ఏంటంటే గిట్ లాగ్ వన్ లైన్ డెకరేట్ all. Okay, so if you want to see that, enter this automatically, you can get all the things. అర్థమైందా? సో చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేశారు, మాస్టర్ బ్రాంచ్ లో. సో మాస్టర్ బ్రాంచ్ లోకి మీరు 2 ఫైల్స్ యాడ్ చేశారు, అవునా కదా? సో ఫైల్ 1 అని ఒకటి యాడ్ చేశాను. అదేవిధంగా సురేష్ ఏం చేశాడు, అప్డేట్ చేశాడు. ఇక్కడ 2 కమిట్స్. అర్థమవుతుందా సురేష్? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నేను చూడగానే నీకు అర్థమవుతుందా లేదా? ఓకే, ఎవరు ఈ ఫైల్ 1 ఎవరు క్రియేట్ చేశారు? హరి క్రియేట్ చేశాడు. ఎవరు అప్డేట్ చేశాడు? రీసెంట్ గా సురేష్ అప్డేట్ చేశాడు. సో తర్వాత ఏం చేసాము, సో దెన్ వీఆర్ సెండింగ్ ద ఫైల్స్ టు ద అనదర్ బ్రాంచ్. సో అనదర్ బ్రాంచ్ అంటే ఏంది, టెస్టింగ్ బ్రాంచే కదా. సో అందువల్ల మనకు పాయింటర్ ఎక్కడికి వచ్చింది, ఇంకో బ్రాంచ్కి వెళ్ళిపోయింది, అవునా? సో ఇక్కడ ఏవి చేంజెస్ అయితే ఉంటాయో ఆ చేంజెస్ వల్ల మనకి టెస్టింగ్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి టెస్టింగ్ బ్రాంచ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, టెస్టింగ్ బ్రాంచ్ లో యాడ్ అండ్ ఇండెక్స్ స్టార్ ఇచ్చిన చంద్ర ఏం చేశాడు, ఇండెక్స్ స్టార్ ఇచ్చిన యాడ్ చేశాడు, అవునా? రైట్, అర్థమవుతుందా? యా. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఏం చేశారు, ఆరిజిన్ మాస్టర్ లోకి మనం పుష్ చేసాం. ఆరిజిన్ మాస్టర్ లోకి మెర్జ్ పుల్ రిక్వెస్ట్ తీసుకున్నాం కాబట్టి సో ఆటోమేటిక్ గా ఈ ఫైల్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి. నీకు అర్థమైంది ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉందో గైస్? అజిత, మాధవి అర్థమైంది? చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏంటంటే ఈ కమిట్స్ ఉన్నాయి, మనం ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేసాము, సో ఒక file.txt అనే ఫైల్ నేను వర్క్ చేసిన తర్వాత ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేశాను. అదే అందువల్ల మనకి ఒక కమిట్ ఐడి వచ్చేసింది. సో తర్వాత సురేష్ ఏం చేశాడు, అప్డేట్ చేశాడు, సమ్ కంటెంట్ యాడ్ చేశాడు. సో file.txt లోకి. సో నెక్స్ట్ 2 తర్వాత మనం ఏం చేసాము, ఇక్కడ ఇంకో బ్రాంచ్ పాయింట్ అవుట్ అయింది కదా, అంటే కొత్త బ్రాంచ్ ఇంకోటి వచ్చింది. అంటే గ్రాఫ్ అనేది గ్రాఫికల్ గా వచ్చేసింది. అంటే ఏ బ్రాంచ్ ఇక్కడ, టెస్టింగ్ బ్రాంచ్, అవునా? ఈ టెస్టింగ్ బ్రాంచ్ లోకి ఏం చేసేసారు, యాడెడ్ ఇండెక్స్ డాట్ HTML. ఆరిజిన్ టెస్టింగ్ అంటే మనం పుష్ చేసినట్టే కదా ఇంకో బ్రాంచ్ కి, అవునా? యా, ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ మనం ఈ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తారు, మెర్జ్ పుల్ రిక్వెస్ట్, అవునా? సో మనం పుల్ రిక్వెస్ట్ జనరేట్ చేసాం కాబట్టి ఎక్కడ నుంచి ఎక్కడ చేసాం, మాస్టర్ లో నుంచి ఆరిజిన్ మాస్టర్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమైతే ఫైల్ చేసేసాం ఈ విధంగా, అంటే ఈ గ్రాఫికల్ వ్యూలో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, సో ఎవరెవరు ఏం చేశారని. అదే లోకల్ మెషిన్ లో మీరు కనుగొంటారు లేదు కదా. సో లోకల్ మెషిన్ లో మనకు అసలు తెలియదు. సో మీకు ఇంకో డౌట్ ఏంటంటే, సపోజ్ ఈ మొత్తం క్రాష్ అయినా సరే, లోకల్ మెషిన్ మొత్తం క్రాష్ అయినా సరే నో ప్రాబ్లం. ఆల్రెడీ గిట్హబ్ లో ఈ కమిట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఆ కమిట్స్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఫైల్స్ అన్ని చేసుకోవచ్చు. సో మన ఇక్కడ ఏమైతే కమిట్ ఇన్ఫర్మేషన్ ఉందో సేమ్ కమిట్ ఐడి అక్కడ గిట్హబ్ లో కూడా ఉంటుంది. ఫైన్. సురేష్ అర్థమైందా నీకు ఇప్పుడు? సో రిపాజిటరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ లో. కానీ మీరు ఎలా ఉంటారంటే, మీ ఎవరైనా సరే యాజ్ ఎ డెవలపర్ కానీ డెవలప్స్ ఎవరైనా సరే మనకు కావాల్సిన వర్క్ మనం చేసుకొని మనం కమిట్ చేసి అక్కడ వరకే మన స్కోప్. అంతేగాని ఒక అడ్మిన్ గా మనం ఏం చెయ్యం, ఓకేనా? సో అడ్మిన్ గా ఏంటంటే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందంటే, టాస్క్ లో మనం నేర్చుకునేటప్పుడు మనం అన్ని నేర్చుకుంటాం, కానీ వర్క్ చేసేటప్పుడు వచ్చి ఏ స్మాల్ పార్ట్ మాత్రం వర్క్ చేస్తాం, ఓకేనా? ఫైన్. Developer will having access on GitHub. డెవలపర్స్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఒక టీమ్ లో ఎలా ఉంటుందంటే రోల్ బేస్డ్ ఉంటుంది. టీమ్ లో ఎలా ఉంటుంది, టీమ్ లో డెవలపర్స్ ఉంటారు, క్యూఏ ఇంజనీర్స్ ఉంటారు. డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళ అప్లికేషన్ ఫైల్స్ కమిట్ చేసుకుంటారు. క్యూఏ ఇంజనీర్స్ ఏం చేస్తారు, వాళ్ళ టెస్టింగ్ ఫైల్స్ కమిట్ చేసుకుంటారు. డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారు, వాళ్ళ కాన్ఫిగరేషన్ ఫైల్ కమిట్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఎవరికి కావాల్సిన వాళ్ళు కమిట్ చేసుకుంటారు. అల్టిమేట్ గా ఆ ఫైల్స్ మొత్తాన్ని మనం ఒక సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాం. సో ఎప్పుడైతే సర్వర్ లోకి రన్ అయ్యిందో ఆటోమేటిక్ గా మనం అప్లికేషన్ ఇస్ రెడీ. ఫైన్. ఓకే. సో రేపు మనం ఏం చెప్పుకుందాం అంటే రివర్టింగ్. అసలు
సో బై మిస్టేక్ నేను వర్కింగ్ స్టేజింగ్ లో మూవ్ చేశాను, ఎలా రివర్ట్ చేసుకోవాలి. సో రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మోస్ట్లీ ఇన్ అనదర్ త్రీ సెషన్స్ లో గిట్ అయిపోయింది. తర్వాత మనం మ్యామ్ను దెన్ వి విల్ గో ఫర్ జెన్కిన్స్. ఫైన్. Okay guys, bye. Okay. I will send the recording. Bye. Okay. Happy Srinavami. I forgot to tell you. Happy Sri Rama. Bye bye. Thank you so Yeah, much thanks. and wish you the same. Bye.